పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న భారీ చిత్రం మోజీ. ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మీద అంతటి క్రేజ్ ఏర్పడడానికి కారణం గ్లిమ్స్ వీడియో. గతంలో గ్లిమ్స్ వీడియోని విడుదల చేశారు. ఈ జనరేషన్ ఆడియన్స్ ఈ గ్లిమ్స్ వీడియోని చూడగానే మెంటలెక్కిపోయారు. పవన్ కళ్యాణ్ రేంజ్కి తగ్గ సినిమా ఇదని, ఆయన ఇలా చూడాలని కోరుకున్నామని ఫ్యాన్స్ మురిసిపోయారు. ఓజీ కోసం ఇక్కడికి వెళ్ళిన మేకర్స్ని అడుగుతున్నారు. అలాంటి సినిమా నుండి గత ఏడాది నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం. అయితే వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో డేట్స్ ఇస్తాడు కాబట్టి డేట్స్ ఇచ్చిన వెంటనే అభిమానులు ఉర్రూతలు ఊగిపోయే రేంజ్ టీజర్ని విడుదల చేసి సినిమా విడుదల తేదీని కూడా ఆ టీజర్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవ్వడం వల్ల కుదరలేదు. బయర్స్కి మేకర్స్కి అందించిన సమాచారం ప్రకారం చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్లో ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే నెలలో టీజర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ఖరారు చేస్తారు. ముంబై బ్యాక్డ్రాప్లో పిరడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే పాటలను కూడా కంప్లీట్ చేశాడంట. ఇక మూవీలో బీజేఎం అదిరిపోయే స్థాయిలో ఉంటుందని ఇటీవల తమన్ తెలిపారు. ఇక బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర అయితే ఊహించని స్థాయిలో హై వోల్టేజ్ యాక్షన్తో ఉంటుందని సమాచారం. అందుకే ఫ్యాన్స్లో సూపర్ క్రేజ్ ఉంది. ఇక ఈ చిత్రం టీజర్ని కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను డైరెక్టర్ సుజిత్ మొదలుపెట్టినట్టుగా సమాచారం. త్వరలోనే టీజర్ని కట్ చేసి ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.